వర్షాలు వస్తే చాలు రోడ్లు గుంతలమయంగా మారి ప్రజలకు నరకం చూపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి ఓల్డ్ బోయిన్పల్లిలోని సత్యసాయి కాలనీలో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఓల్డ్ బోయిన్పల్లి సత్యసాయి కాలనీలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారడంతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. గుంతలమయంగా మారడంతో వారు ప్రమాదాలు జరుగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి ఈ సందేశాన్ని పంపాలంటూ వారు వేడుకుంటున్నారు. అధికారులు రాజకీయ నాయకులకు చెబుతున్నా పట్టించుకున్న పాపన్న పోవడం లేదని, డ్రైనేజీ పొంగుతుండటంతో మలేరియా రోగాలు వస్తాయని, ఇంత క్లాసిక్ కాలనీలో ఉండటం సిగ్గుచేటుగా ఉందంటూ వారు తెలిపారు. కనెక్షన్స్ ఇచ్చి ఉన్న ప్లేస్ వాళ్ళకే ఉన్న ఇంటి వాళ్ళకే డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటే ఎక్స్ట్రా అపార్ట్మెంట్స్ రోజు ఇస్తున్నారు, ఆర్డర్స్ రోడ్డు పర్మిషన్ ఇస్తున్నారు. అపార్ట్మెంట్స్ కూడా పెరిగిపోయినాయి. ఇక్కడ దాని మూలంగా కూడా మాకు ప్రాబ్లం వస్తుంది. సో ఇంకో విషయం అంటే మాకు కాలనీలో ఫంక్షన్ హాల్ ఉంది. ఆ ఫంక్షన్ హాల్ కూడా వాళ్ళు కరెక్ట్ సిస్టమేటిక్గా ఫాలో వాటికి ఫంక్షన్ హాల్ ద్వారా కూడా మాకు ప్రాబ్లంగా ఉందనిపిస్తుంది. ఇప్పుడు ఈ డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా సెట్ అవ్వకపోతే మా ఇండస్ట్రీలలో డ్రైనేజ్ ఉండి సో మేము డ్రైనేజ్లో బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. ఆల్రెడీ శాంక్షన్ చేశారు కానీ మాకు డ్రైనేజ్ వేయలేదు. వేసిన డ్రైనేజ్ ఏమో సరే సగం చేసి అది సగం చేసిన తర్వాత ఆ కాంట్రాక్టర్ని మరి సరిగా లేదని చెప్పి మనం తీశారు. మళ్ళీ కొత్త కాంట్రాక్టర్ పెడతా ఉంటున్నారు. పైనుంచి రోజు ఎస్సీ దగ్గర నుంచి, కమిషనర్ దగ్గర నుంచి, డిఈ దగ్గర నుంచి, ఈఈ దగ్గర నుంచి, ఎమ్మెల్యే దగ్గర నుంచి, కోఆపరేషన్ మెంబరు, అది కార్పొరేటర్ అందరికీ మేము కంప్లైంట్ చేస్తున్నాం. ఎవ్రీ డే 2-3 గంటలు మేము స్పెండ్ చేయాల్సి అయినా పనులు అవ్వట్లేదు. ఈ కాలనీ గత 20 సంవత్సరాల నుంచి వెలిసినటువంటి కాలనీ. మరి 20 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు కాలనీలో దాదాపు 500 ఫ్యామిలీస్ ఉన్నారు. ఈ ఫ్యామిలీలో మరి చాలా ముఖ్యులు విఐపీసు, మంచి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్సు, బిజినెస్ మ్యాగ్నెట్సు, మున్సిపల్ కమిషనర్సు, డిప్యూటీ డైరెక్టర్సు, కాలేజీ లెక్చరర్సు ఇలాంటి వాళ్ళు ఈ కాలనీలో నివసిస్తున్నారు. గత 2-3 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నటువంటి మా కాలనీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ప్రతి అధికారికి కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. సో మా కాలనీలో ముఖ్యమైన సమస్య డ్రైనేజ్ సిస్టమ్. మేము 20-30 ఇండ్లు ఉన్నప్పుడు మేము వేసుకున్నటువంటి కాలనీ ఇప్పుడు 400-500 ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత కూడా మున్సిపల్ వాళ్ళు ఏమాత్రము శ్రద్ధ వహించకుండా ఈ లైన్స్ వేయడం జరిగింది. దాని ఫలితంగా వాటరు బయటికి వెళ్ళిపోయేటువంటి వాటరు ఇళ్లలోకి వచ్చి బట్టలు కూడా బాత్రూంలలో స్నానం చేయలేనటువంటి పరిస్థితి, బాత్రూంలలో బట్టలు ఉతుకోలేనటువంటి పరిస్థితి. మరి ఇంట్లో బయటకు వస్తుంటే మ్యాన్హోల్స్ కవర్లు తెరుచుకొని మరి ఒక గంగా ప్రవాహం ఎట్లా వస్తుందో డ్రైనేజ్ ప్రవాహం అలా వచ్చి రోడ్ల మీద పారిపోతుంది. చదువుకునే పిల్లలు రోడ్డు మీదకి వచ్చి ఆడుకునే పరిస్థితి లేదు. మరి పెద్ద మనుషులు తిరిగే పరిస్థితి లేదు. సీనియర్ సిటిజన్స్ మార్నింగ్ వాకింగ్ చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇంత పెద్ద విఐపి కాలనీలో మేము నివసిస్తున్నాము. అందులో మరి ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్లో రోజు స్వచ్ఛ హైదరాబాద్ అని చెప్తూ ఉంటారు, స్వచ్ఛ తెలంగాణ అని చెప్తారు. ఒక్కసారి ఆ పెద్దలందరూ కూడా మా సత్యసాయికి వచ్చి ఈ స్వచ్ఛ హైదరాబాద్ ఎట్లా ఉంటుందో సత్యసాయి ఎంక్లేవ్ చూస్తే ఈ ప్రవాహం ఎట్లా ఉందో తెలుస్తుంది. రేపు డెంగ్యూ వచ్చి కానీ, దోమల బెడద కానీ, కుక్కలు గాడిదలు వచ్చి ఈ కాలనీలో తిరిగిపోతుంది, విఐపీలు ఉండేటువంటి కాలనీలో. మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము నివసిస్తున్నామంటే మేము ఎక్కడ ఉన్నాము అనేది మాకు మేము క్వశ్చన్ వేసుకొని సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉంది హైదరాబాద్లో నివసిస్తున్నామంటే. దయచేసి ఇప్పటికైనా అధికారులు వాళ్ళు మేల్కొని మరి మా డ్రైనేజీ పరిస్థితిని ముందుకు తీసుకురావాలి. మా సమస్య మేయర్ గారికి తీసుకొచ్చాం, జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చాం, డిప్యూటీ కమిషనర్ అల్వాల్ గారికి, మరి రకరకాల ఇంజనీర్స్కు, మా కమిషనరు, మా కార్పొరేటరు అనిల్ కుమార్ గారికి, కోఆప్షన్ మెంబరు శ్రీనివాస్ గౌడ్ గారికి, ఎమ్మెల్యే కనకారెడ్డి గారి దృష్టికి, ఎంపీ మల్లారెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చాం. అయ్యా మీరు ఎక్కడున్నా కానీ ఓట్లు వేయించుకోవడమే కాదు, దయచేసి మా కాలనీలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయమని ఈ పత్రికా ముఖంగా మీకు అందరికీ విన్నవించుకుంటున్నాం. మరి నేను కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగి, మా కాలనీలో అంత పెద్ద వాళ్ళే ఉన్నారు. ఒక మాట్లాడేది కూడా ఒక మున్సిపల్ కమిషనర్ ఇంటి ముందే ఒక ప్రవాహం లాగా డ్రైనేజీ పొంగి పొరులుతుంది. దయచేసి మీరు స్వచ్ఛ హైదరాబాదు క్లీన్ అండ్ గ్రీన్ అనే ముందు మా సత్యసాయిలో ఉన్న డ్రైనేజ్ ప్రాబ్లం పరిష్కరించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇక్కడ సుమారు ఒక 500 మంది నివాసం ఉంటాం. మాకు డిఫరెంట్ వాళ్ళంతా పిల్లలు, స్టూడెంట్స్ వాళ్ళంతా రకరకాల ఆఫీసర్స్ ఉంటారు. మేము ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించినాం, పత్రికలలో వచ్చింది మా ప్రాబ్లం.
ప్రతి ఒక్కసారి మాకు వర్షాకాలం మొదలైందనుకో, వర్షాకాలం నీళ్ళు తెలియదు, డ్రైన్ నీళ్ళు తెలియదు, ఇళ్ళలో మేము ఉండే పరిస్థితి లేదు. కాబట్టి మీరు ప్రభుత్వమా తొందరగా స్పందించి మాకు డెంగ్యూ వ్యాధులు, మలేరియా రాకుండా మీరు తగిన చర్యలు తీసుకొని ఆల్టర్నేటివ్గా తొందర తీసుకొని మాకు ప్రాబ్లాన్ని సాల్వ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీరు ఒక లైన్ వేసారు, ₹1,00,00,000 ₹1,10,00,000 వేసారు. దానికి ఏంటంటే ఇప్పుడు మన శోభా గార్డెన్స్ నుంచి లాస్ట్ అస్మత్పేట వరకు అది వేశారు. అది అస్మత్పేటలో తవ్విన తర్వాత ఆ పని నడిచింది 8 నెలలు నడిచింది. మేము అల్వాలో ఆఫీసర్స్ విన్నవించినాం, ముఖ్యంగా ఆయన మహేష్ వచ్చిన తర్వాత ఆయన విన్నవించిన ఉన్నాం, మేము చేస్తున్నాం, అవుతున్నాం. అది కొద్దిగా చేసి 10% చేసిన అది అయిపోయింది.